సీఏ ఫైనల్ ఫలితాల్లో మాస్టర్ మైండ్ సంస్థ సంచలనం సృష్టించింది. ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించింది. మాస్టర్ మైండ్ విద్యా సంస్థల అడ్మిన్ అడ్వైజర్ మట్టుపల్లి మోహన్ సంతోషం వ్యక్తం చేశారు. మాస్టర్ మైండ్స్ విద్యార్థి రిషబ్ ఔత్సాల్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించారని తెలిపారు. మొదటి 50 ర్యాంకుల్లో మాస్టర్ మైండ్స్ విద్యార్థులు 4 ఆల్ ఇండియా ర్యాంకులు సాధించారని వెల్లడించారు. వివిధ కామర్స్ కోర్సుల్లో మాస్టర్ మైండ్స్కు ఇప్పటి వరకు 50 సార్లకు పైగా ఫస్ట్ ర్యాంకులు వచ్చాయన్నారు. ఈ క్రెడిట్ కంప్లీట్ గా విద్యార్థులకే దక్కుతుందన్నారు. 2024 ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా వారు ప్రకటించినటువంటి సిఏ ఫైనల్ ఫలితాలు దయచేసి గమనించండి. ఇవి సిఏ ఫౌండేషన్ ఫలితాలు కాదండి, సిఏ ఫైనల్ ఫలితాలు. ఈ ఫలితాల్లో సిఏ ఫైనల్ పాస్ అయితే ఇక సిఏ కంప్లీటెడ్ అంటే ఈ సిఏ ఫైనల్ ఫలితాలలో ప్రకటించినటువంటి మొదటి 50 ర్యాంకులు ఐఐటీల లాగా నీట్ ఎగ్జామ్ల లాగా ప్రతి విద్యార్థికి ఇక్కడ ర్యాంక్ ఇవ్వడం జరగదు. ఓన్లీ 50 ర్యాంకులే, మిగతా అందరూ పాస్ లేదా ఫెయిల్. సో ఈ యొక్క రిజల్ట్ లో ప్రకటించినటువంటి మొదటి 50 ర్యాంకుల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ మాస్టర్ మైండ్స్ విద్యార్థి రిషబ్ కైవసం చేసుకోవడం జరిగింది. చాలా సంతోషంగా చెప్పేది ఏంటంటే తన ఇంటర్మీడియట్ ఎంఈసి నుంచి మాస్టర్ మైండ్స్ లో చదవటం జరిగింది. సో ఇంటర్మీడియట్ నుంచి అంటే 10th పూర్తయిన తర్వాత సిఏ అనేటువంటి గోల్తో ఈ యొక్క స్టూడెంట్ జాయిన్ అవడం జరిగింది. అండ్ ఈ ఫలితాల్లో దేశవ్యాప్తంగా సుమారుగా 11,000 మంది సిఏ ఫైనల్ కంప్లీట్ చేసి చార్టర్డ్ అకౌంటెంట్స్ గా ఉత్తీర్ణత సాధించడం జరిగింది. ఈ 11,000 మంది మాస్టర్ మైండ్స్ విద్యార్థులు కాదండి, వివిధ సంస్థల్లో చదువుతున్నట్టు విద్యార్థులు. అసలు ఎంతమంది పాస్ అయ్యారనేది మీకు కూడా తెలియాలని. చాలా మందికి ఏంటంటే సిఏ ఫైనల్ అంటే 10 మంది 20 మంది పాస్ అవుతారు అనేటువంటి ఒక అభిప్రాయం ఉంది. అది కరెక్ట్ కాదని చెప్పడం నా ఉద్దేశం. ఈ ఆల్ ఇండియా ఫస్ట్ తో పాటు ఆల్ ఇండియా 33rd ర్యాంక్, ఆల్ ఇండియా 34th ర్యాంక్ అండ్ ఆల్ ఇండియా 40th ర్యాంక్ కూడా మాస్టర్ మైండ్స్ విద్యార్థులు కైవసం చేసుకోవడం జరిగింది. అంటే మొదటి 50 ర్యాంకుల్లో 4 ర్యాంకులు. అండ్ ఇంకా సంతోషంగా చెప్పేది ఏంటంటే ఈ యొక్క ఫలితాలు అందించినటువంటి మా యొక్క స్టూడెంట్స్కే కాదు, వాళ్ళ యొక్క తల్లిదండ్రులు కూడా మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాం. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మా యొక్క సిబ్బంది, టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్, వీరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు.